ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు మీరు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతోమంది దయచేసి మేము ఒక గృహానికి వెళ్ళాం. ఆ కుటుంబంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వారి తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి వారు. ఆ సహోదరుడు కూడా కొంతకాలము క్రమంగా సంఘానికి వెళ్తూ వచ్చేవాడు. మళ్ళా అదేవిధంగా సండే స్కూల్లోనూ కలిసేటువంటి వాడు. మరి అదేవిధంగా ప్రభు పరిచర్యలో కూడా నమ్మకంగా ఉండేవాడు. చక్కగా మందిర కార్యక్రమాల్లో కూడా ఆసక్తిగా పాల్గొనేటువంటి వాడు. అతను క్రమంగా సంఘానికి వెళ్తూ వచ్చేటువంటి వాడు. చిన్నగా అతను ఏం చేశాడంటే కొంతకాలం, 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు సంఘానికి వెళ్ళేది ఆపేశాడు. స్నేహితులతో సహవాసం చేశాడు. స్నేహితులతో కలిసి ఏం చేశాడంటే సహవాసం చేస్తూ జీవించాడు. అతన్ని అనేకసార్లు తల్లిదండ్రులు గద్దించినా ఖండించినా వారి మాటలు వినలేదు. పాస్టర్ వారి కుటుంబం వచ్చి మాట్లాడిన వారి మాటలు వినకుండా స్నేహితులతో కలుస్తూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతూ నడిచేవాడు. ఎందుకు అతను సంఘానికి వెళ్ళలేకపోతున్నాడు అనే విషయం మనం వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 1 నుండి 20 వరకు రాయబడినటువంటి సంగతి. ఇందులో కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఆ శిష్యులు యేసు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అన్నప్పుడు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి యేసు ఇట్లా అన్నాడు, మీరు కూడా మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు అన్నాడు. కనుక యేసు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. తప్పిపోయిన దానిని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడన్నాడు. ఈ సహోదరుడు కొన్ని విషయాల్లో మార్పు చెందాలి. అప్పుడు మాత్రమే అతను దేవుని సంఘములోనికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో అతను ఏమవుతున్నాడంటే మార్పు చెందకుండా తప్పిపోతున్నాడు. గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాడు. ఆ వ్యక్తి తనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయినాడు. కనుకనే అతని పరిస్థితి ఎలాగ రాయబడిందంటే, మొదట కుటుంబం వాళ్ళు అతన్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వారి మాటలు వినలేదు. పాస్టర్ వారి కుటుంబం వచ్చి మాట్లాడినప్పుడు వినలేదు. ఈరోజు కూడా ఈ వాక్యం వినే ఎంతోమంది స్త్రీలు తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి, మా బిడ్డ చర్చికి రావడం లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం లేదు, మా మాట వినడం లేదు, వద్దంటే స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, మరియు అదేవిధంగా చర్చికి క్రమంగా రాలేకపోతున్నాడు, దేవుని మాట వినడం లేదు అని ఎంతోమంది తల్లులు బాధపడుతున్నారు. దయచేసి ఈ వీడియో మీ కొరకే దేవుడు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు. మొదటి ఏమిటంటే తగ్గింపు స్వభావము లేకపోవడం. రెండవదిగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు హెచ్చరించి గద్దించి ఖండించినప్పుడు ఆ మాటలు చేర్చుకోకుండా తృణీకరించేస్తున్నాడు. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి అతను ఏం చేస్తున్నాడంటే ఆ మాటలను తృణీకరిస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు, ఆ మాటలను నిషేధిస్తున్నాడు, ఆ మాటలకు చెవి యొగ్గకుండా జీవిస్తున్నాడు. మూడవదిగా చూసినప్పుడు అతనిలో అభ్యంతరాలు అనగా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఆటంకాలు కలుగుతున్నాయి కావున దయచేసి అభ్యంతరాల వలనే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి శ్రమ కలుగుతాయి. అతన్ని ఆటంకపరిచేవారు స్నేహితులు కావచ్చు. రెండవదిగా తను ఒకవేళ పని చేస్తున్నా, తను వెళ్ళేటువంటి చోట్లో వ్యక్తులు కావచ్చు, తన శరీరం, పాదాలు, చేతులు, కళ్ళు ఆటంకాలు కలిగిస్తాయి.
కావున అతని శరీరం ఏం చేస్తున్నదంటే ఆటంకము కలిగిస్తున్నది. వాక్యం చెప్తుంది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంది అంటాడు. గలతీలకు రాసినటువంటి పత్రికలో చూసినప్పుడు దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 26 వరకు రాయబడినటువంటి సంగతిని రాయబడిన మాట ఏమిటంటే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అంటాడు. కనుక అతని ఆ యవనస్తుడు శరీరము, అతనిలో ఉన్న ఆత్మ, అతనిలో ఉన్న ఆత్మ, అతని మీద ఉన్న శరీరము ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే, ఏమి చేయాలనుకున్నాడో వాటిని చేయకుండా, అంటే చర్చికి వెళ్ళాలి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, దేవుని మాటలను అంగీకరించాలి, దేవుణ్ణి వెంబడించాలని తన ఆత్మ కోరుకున్న తనలో ఉన్నటువంటి శరీరం ఏం చేస్తున్నదంటే తనను ఆటంకపరుస్తూ ఉన్నది. ఏమి చెయ్యాలి అనుకుంటున్నాడో వాటిని చెయ్యడం లేదు. అతనిలో వివాదాలు, అసూయలు, వృధాగా అతిశయపడడం, ఈ క్రమంగా అతను ప్రభువును వెంబడించకుండా, సంఘానికి వెళ్ళకుండా అతని శరీరం ఏం చేస్తున్నదంటే అతన్ని ఆటంకపరుస్తూ ఉన్నది. కావున దయచేసి ఈ మాటలు మనం తెలుసుకోవాలా. అతని శరీరాన్ని ఆటంకపరిచేది ఏదంటే సాతాను. యేసు కూడా అంటాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచడం లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 28 వరకు రాయబడినటువంటి మాటల్లో అతని పాదము, చేతులు, కళ్ళు ఏం చేస్తున్నాయంటే అభ్యంతరాలు కలిగిస్తున్నాయి, అనగా ఆటంకపరుస్తున్నాయి. అతను ఏం చేస్తున్నాడంటే మనుషుల సంగతులనే తలంచుకుంటున్నాడు, దేవుని సంగతులు తలంచడం లేదు. రెండవది, అతను సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ఆ వ్యక్తికి వెర్రితనముగా ఉంది. రక్షింపబడే వారికి మాత్రమే అది దేవుని శక్తి అని దేవుని మాటలు మనకు చెప్తున్నాయి. కనుక యేసు అతని పాపాల కొరకు మృతి పొందాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన లేపబడ్డాడన్న విషయము అతను ఏం చేయలేకపోతున్నాడంటే తలంచడం లేదు. రెండవదిగా, అతను దేవుని విషయాలు అతనికి దూరం అయిపోతున్నాయి. మూడవదిగా, దేవుని మాటలు అతను ఎప్పుడూ చెవిలోకి పడకుండా, దేవుని మందిరానికి అతను ఎన్నడూ వెళ్ళాలన్న ఆలోచన రానివ్వకుండా అతని శరీరం ఏం చేస్తున్నదంటే ఆటంకపరుస్తూ ఉన్నది. మూడవది కారణము, అతని ఏం చేస్తున్నాడంటే వెంబడించలేకపోవడానికి కారణం తన్ను తాను ఉపేక్షించుకోలేకపోవడం, ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆలోచనలో లోకములో ఉండేవి సంపాదించుకోవాలి అనగా తన శరీరాన్ని, మనసుకున్న కోరికలు తీర్చుకోవడానికి, తన ఇష్టాలన్నీ నెరవేర్చుకోవడానికి, సుఖించి తిని తాగి సంతోషించడానికి, మరియు అతని ప్రాణాన్ని రక్షించుకోవడానికి, సమకూర్చుకోవాలని, లోకములో ఉండేవన్నీ సంపాదించాలనే ఆలోచనలో పడి ఏం చేస్తున్నాడంటే క్రీస్తును వెంబడించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కావున దయచేసి ఈ విషయంలో అతడు ఏమవుతున్నాడంటే దయచేసి క్రీస్తును వెంబడించాలి అంటే తన్ను తాను ఏం చేయాలా, ఉపేక్షించాలి. తన ప్రాణము ఏదైతే కోరుకుంటుందో, ఏం కోరుకుంటుందంటే సమకూర్చు, తిను, తాగు, సంతోషించు అని తన ప్రాణం కోరుకుంటుంది. ప్రాణము ఏదైతే కోరుకుంటున్నదో, ఆశిస్తున్నదో ఆ కోరుకునే దాన్ని వదిలిపెట్టాలి, నష్టపరుచుకోవాలి. లోకంలోవి సంపాదించాలనేటువంటి ఆలోచనలు, తన జీవితంలో ఆశలు, కోరికలు, ఇష్టాలు అవన్నీ విడిచిపెట్టాలి. క్రీస్తు వైపే చూస్తూ ముందుకు సాగాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటాడో దేవుని సంగతులు అతనిలోకి, దేవుని సంగతులు తలంచుకుంటాడో,
ఆ సిలువ దగ్గరకు రావడం ద్వారా తన జీవితంలో మార్పు కలుగుతుంది. కావున దయచేసి ఈ వీడియో ద్వారా అతని జీవితంలో మార్పు రాలేకపోవడానికి ఈ కారణాలు. కావున దయచేసి మీ పిల్లల కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యండి. దేవుడు తప్పనిసరిగా వారిలో ఏం కలిగిస్తాడంటే మార్పును కలిగిస్తాడు. ఆమేన్.